ఉపాధి హామీ నిధుల నుండి పెద్దాపురం నియోజకవర్గానికి 20 కోట్లు మంజూరైనట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గురువారం ఉదయం పెద్దాపురం మండలం మరలావ తూర్పు పాకల గ్రామాల్లో సర్పంచులు తోట రామకృష్ణ, పడాల అన్నపూర్ణల అధ్యక్షతన జరిగిన జలజీవన్ మిషన్ పథకంలో 40,000 లీటర్ల కెపాసిటీ గల 33 లక్షల చొప్పున ఈ రెండు గ్రామాల్లో విడివిగా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వాములు కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం తూర్పు పాకాల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వీరి ఆలోచనలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నారని, ప్రస్తుతం గ్రామాలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు తోట రామకృష్ణ, పడాల అన్నపూర్ణ ప్రకాశ్రావు, టీడీపీ నాయకులు పడాల వీర రాఘవులు, చంద్రశేఖర్, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ కూటమి ఏర్పడింది. నిధులు ఇవ్వటంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళటం, అలాగే అటు మోడీ గారు నిధులు ఇవ్వటం, పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడంతో ఇలా గ్రామాలన్నీ కూడా కలకలు ఆడుతున్నాయి. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ తోటి ఇవాళ గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి, నిధులు ఇవ్వాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ఎన్ఆర్జీసీ నుంచి మన నియోజకవర్గానికి 20 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి 30, 40, 50 గ్రామాన్ని బట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో మరి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్కి సంబంధించిన మన నియోజకవర్గంలో 4 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా శాంక్షన్ చేయడం, 4 కూడా శంకుస్థాపన చేయడం, 10 మొదలెట్టాలని చెప్పిన మేము ఒక్కో ట్యాంక్ కూడా 33 లక్షలు 40,000 లీటర్లతో వీళ్ళ ఆ కార్యక్రమం కూడా ఇలా స్టార్ట్ అయ్యి తొందరగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇలా గ్రామ పంచాయతీలు కూడా నిధులు ఇచ్చి గ్రామ పంచాయతీలు కూడా స్ట్రెంథన్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు 10 గ్రామ పంచాయతీ కూడా నిధులిచ్చి పంచాయతీని సంబంధించి శానిటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం నిధులు వేసారు. దాని మీద ఇంకా బాగు చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ 2 నెలల్లోనే ఇవన్నీ కూడా కదిలి ఇవ్వాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు